చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యం. ఈ వాక్యములో వ్రాయబడ్డ మాటల ప్రకారంగా యేసు ప్రభు నిమిత్తము అనేక మంది నిందిస్తారు, బాధ పెడతారు, హింస పెడతారు. అయితే అలాగున చేసినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభు నిమిత్తం నిందిస్తారు అని చెప్పారా, నిందించరు అని చెప్పారా? యేసు ప్రభు నిందిస్తారు అని చెప్పారు. నిందిస్తారు, అనేక మంది బాధిస్తారు, అనేక మంది హింస పెడతారు. యేసు ప్రభు నిమిత్తము అలాగను నిందించినప్పుడు మీరు ఆనందించండి, ఎందుకంటే మీరు ధన్యులు. యేసు ప్రభు కొరకు ఎన్ని బాధలైనా అనుభవిస్తా, యేసు ప్రభు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తా, యేసు ప్రభు కొరకు ఎటువంటి శిక్ష అయినా అనుభవిస్తా, ఆయన కొరకు ఎటువంటి జీవితమైనా నేను అనుభవిస్తాను, ఎవరు ఎన్ని మాటలైనా భరిస్తాను, సహించుకుంటాను అన్నవారు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులా మీరు అయితే ప్రేమించండి యేసు ప్రభు వారిని. ఆయన నిమిత్తములో బాధిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే అవన్నీ భరించుకోండి, సహించుకోండి. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మీరు నడవండి. అలా ఎలాగన్నారండి, వీళ్ళు ఎలాగన్నారండి? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ మాటలు ఎక్కువైపోయాయండి. ఎందుకు అనాలి నన్ను? నేను ఏం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయకపోయినా నిన్ను అంటారు అక్కడ. అందుకే అబద్ధముగా మాటలు అన్నప్పుడు మీరు ధన్యులు, సహించుకోండి, ఆనందించండి అని చెప్పారు. మీరు తప్పు చేసినప్పుడు అంటారు అని చెప్పలేదు అక్కడ. మీరు తప్పు చేయకపోయినప్పటికీ మీరు తప్పు చేశారు అని అబద్ధం ఆడి మరి మీ మీద నింద మోపుతారు. అలాగున నింద మోపినప్పుడు మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి. కారణం ఏంటి? యేసు నిమిత్తము నేను ఇలాగున శ్రమ పడ్డానికి, మాటలు పడ్డానికి నేను మరి యోగ్యత లేనప్పటికీ యేసు ప్రభు నిమిత్తం పడతా ఉన్నాను కాబట్టి నేను ధన్యున్నే, ధన్యురాలునే అని సంతోషపడండి. ఇది సరైన భక్తి. నేను పడండి, నేను ఎందుకు పడాలి అని అంటే ఇది సరైన భక్తి కాదు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత బాధలు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నిందలు వస్తాయి. కానీ దాని తర్వాత విలువైన ఆశీర్వాదము మీకు వస్తుంది. విలువైన ఆశీర్వాదం, కేవలం ఆశీర్వాదం కాదు, విలువైన ఆశీర్వాదం. శ్రమల వెనక ఆశీర్వాదం దాగుంది. ఆ ఆశీర్వాదం మీరు పొందుకున్నప్పుడు యేసు ప్రభు గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇస్తారు. శ్రమలు పడతా ఉన్నప్పుడు ఏడి ఈ దేవుడు ఉన్నాడా అన్నట్లుగా మాట్లాడిన మీరే శ్రమలు అయిపోయిన తర్వాత ఆశీర్వాదం వస్తుంది. అలాగున వచ్చినప్పుడు యేసు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను దీవించాడు, నా బంధువుల్లో తలగా ఉంచాడు, ఆయన ఉన్నతమైన వాడు అని మీరే నిలబడి ఆలయంలో సాక్ష్యం చెబుతారు. అటువంటి జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి దీవెనను దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంతేగాని అరే అనేక మంది మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఏ తప్పు చేయకపోయినా అనేక మంది నిందిస్తూ ఉన్నారు,
అనేక రకాలుగా నా మీద నిందల మోపుతూ ఉన్నారు, నేను భరించుకోలేకపోతున్నాను, నేను ఎందుకు భరించాలి అన్నట్లు వద్దు. మనకు తగదు అది, అటువంటి భక్తి మనకు తగదు. లోక రీతిగా మనం బ్రతకడానికి వీల్లేదు. ఎన్ని శ్రమలైనా యేసు కొరకు భరించే బ్రతుకుతాం, ఆయన కొరకు బ్రతుకుతాం, అవసరమైతే ఆయన కోసమే చనిపోతాం. అది మంచి జీవితం. యేసు కోసమే బ్రతకాలి, అవసరమైతే యేసు కోసం చనిపోవాలి. ఇది మంచి భక్తి అనేది ఇది. అటువంటి భక్తి మనం చేసేవారిగా ఉంటే దేవుడు ఎంత మెచ్చుతాడు, దేవుడు ఎంత ఆనందపడతాడు, దేవుడు ఎంత సంతోషపడతాడండి. అటువంటి భక్తి చేస్తే ఆయన కోసం బాధలు పడే స్థితి, ఆయన కోసం మాటలు పడే స్థితి, ఆయన కోసం నిందలు పడే స్థితి, ఆయన కోసం ఎన్ని ఇబ్బందులైనా, ఎటువంటి కరువైనా, ఎటువంటి ఇరుకైనా ఆయన కోసం భరించే అటువంటి స్థితి కలిగిన జీవితం మనం కలుగుంటే ఆయన ఎంత ఆనందపడతాడట, ఎంత సంతోషపడతాడట. ఉన్నారా ఆ బోటువారు? మనలో నిశ్చయముగా దీవిస్తాడు ఆయన, నిశ్చయముగా వర్ధిల్లింపజేస్తాడు ఆయన, నీ బంధువులలో తలగా చేస్తాడు ఆయన, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను ఎక్కింపజేస్తాడు ఆయన, నిన్ను వదలడు ఆయన, విడిచిపెట్టాడు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ యోబు తన యథార్థతను తప్పలేదు, తన యథార్థతను గట్టిగా పట్టుకున్నవాడే నిలబడ్డాడు. రెండింతల దేవుడు దీవించాడు. వచ్చి శ్రమలు అయిపోయిన తర్వాత రెండింతల ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ఇటువంటి జీవితం మీరు కలిగి ఉన్నారా? ఎన్ని శ్రమలు వచ్చినా భరిస్తానండి, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుంటానండి అన్నట్లుగా మీరు భరిస్తూ ఉన్నారా? ఇటువంటి నిందలు వచ్చినప్పుడు తాళుకుంటా ఉన్నారా? ఇటువంటి కరువు వచ్చినప్పుడు మీరు సహించుకుంటా ఉన్నారా? వస్తాడు ఆయన, నాకు సమృద్ధి ఇస్తాడు ఆయన అని ఎదురు చూస్తూ ఉన్నారా? అలా ఎదురు చూసే వారిని నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. ఏమని? నా విషయమై నా నిమిత్తము అనేక మంది నిందిస్తారు, ఆ టైంలో మీరు ఆనందించండి. అంటే ఏ విషయాలు మనం ఆనందించాలి? అనేక మంది నిందించినప్పుడు మనము ఆనందించాలి. అనేక మంది యేసు నిమిత్తము నిందించినప్పుడు మనం సంతోషించాలి. అలాగనే రెండవ మాటలోకి మనం వెళ్తే కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయము 12వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దావీదు అంటాడు ఈ మాట, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించు. దావీదు ఏ టైంలో రాశాడో తెలుసా ఈ కీర్తన? బెత్షెబాతో తప్పు చేసిన తర్వాత రాసిన కీర్తన ఇది దావీదు. ఎందుకంటే బెత్షెబాతో తప్పు చేసిన తర్వాత రక్షణ కోల్పోయాడు. రక్షణ కోల్పోయాడు కాబట్టి గతములో కోల్పోయిన, గతంలో సంతోషించిన రక్షణ బట్టి సంతోషించాడే గతంలో, ఆ సంతోషాన్ని మరలా నీ రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించుని అడిగాడు. అంటే మరలా అంటే ఒకప్పుడు దేవుడు ఇచ్చాడు రక్షణ ఆనందం, అంటే రక్షణ ఇచ్చాడు, రక్షణ బట్టి ఆనందిస్తూ దావీదు ఉన్నాడు. ఇప్పుడు ఆ ఆనందాన్ని దావీదు కోల్పోయాడు. కారణం ఏంటి? పాపం చేశాడు కాబట్టి. పాపం చేసిన తర్వాత రక్షణ కోల్పోతారు. ఏ వ్యక్తి అయినా వ్యభిచారం చేశాడా, మోసం చేశాడా, దొంగతనం చేశాడా, మర్డర్ చేశాడా, లంచాలు తీసుకున్నాడా, రక్షణ కలిగి ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే ఆ రక్షణ కోల్పోతారు. ఆ రక్షణ కోల్పోయారంటే రక్షణ ఆనందం ఉండదు. అంటే రక్షణ బట్టి కలిగే ఆనందం కోల్పోతారు. శ్రమలు రాకుండా ఉండవు. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఈ రక్షణ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏం పర్వాలేదులే, వచ్చిన శ్రమలు అయ్యా పోతాయి, అయినా నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు కదా, ఇలా కన్ను మూసానంటే దేవుని రాజ్యంలో ఉంటాను నేను, నాకేం పర్వాలేదు అని రక్షణ బట్టి ఆనందిస్తూ ఉంటారు శ్రమల్లో. ఇప్పుడు ఆ రక్షణ ఆనందం ఎవరికి లేదట? దావీదునికి లేదు. కారణం ఏంటి? పాపం చేశాడు. ఏం చేశాడట? పాపం చేశాడు, తప్పు చేశాడు. ఏదైతే చేయకూడదో అదే తప్పు చేశాడు, ఏదైతే దేవునికి నచ్చదో అదే తప్పు చేశాడు, ఏదైతే దేవునికి విరోధమైనదో ఆ విరోధమైన కార్యాన్నే దావీదు చేశాడు కాబట్టి రక్షణ కోల్పోయాడు.
రక్షణే కాదు, రక్షణ బట్టి వచ్చే ఆనందాన్ని కూడా కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు దావీదు జీవితంలో రక్షణ ఆనందము లేదు కాబట్టే దావీదు అంటున్నాడు కదా, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించు. ఒకప్పుడు పుట్టించావు కదా, మరలా పుట్టించు అని దేవునికి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటాను, దేన్ని బట్టి మనకు ఆనందం కలుగుద్ది? అనేక మంది యేసు నిమిత్తము నిందించినప్పుడు మనం ఆనందించాలి, అప్పుడు ఆనందం కలుగుద్ది, మనకి కలగాలి. రెండవది, రక్షణ ఆనందము మనకు కలగాలి. శ్రమల్లో జ్ఞాపకం చేసుకునే రక్షణ, నేను రక్షింపబడ్డాను, కన్ను మూస్తే దేవుని దగ్గర చేరతాను, దేవుని దగ్గర ఉంటాను నేను అని శ్రమల్లో రక్షణ బట్టి సంతోషించేవారిగా, రక్షణ బట్టి ఆనందించేవారిగా ఉండాలి. ఇది రెండవ మాట. ఈ మాటలను బట్టి మనం చూస్తే దేన్ని బట్టి మనం ఆనందించాలి అంటే, ఒకటి, అనేక మంది యేసు నిమిత్తము నిందించినప్పుడు మనము ఆనందించేవారిగా ఉండాలి. రెండవది, రక్షణ, శ్రమల్లో రక్షణ ఏమంటే కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకుని ఆనందించేవారిగా ఉండాలి. ఇక మనం మూడవది చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, లోకా సువార్త 10వ అధ్యాయము 20వ వాక్యం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే యేసు ప్రభువారు శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ఏమని? దెయ్యాలన్నీ కూడా వారికి లోబడుతున్నాయని సంతోషపడుతూ ఉన్నారు శిష్యులు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, దెయ్యాలన్నీ కూడా మీకు లోబడుతూ ఉన్నాయని మీరు ఆనందించకండి, సంతోషించకండి, మీ పేర్లు దేవుని రాజ్యంలో వ్రాయబడ్డాయని ఆనందించండి అని చెప్పాడు. అంటే దేవుని రాజ్యంలో శిష్యుల పేర్లు వ్రాయబడ్డాయి. శిష్యుల పేర్లే కాదు, మన పేర్లు కూడా దేవుని రాజ్యంలో ఉన్నాయి, వ్రాయబడ్డాయి. మనకి ప్రకటన గ్రంథంలో ఆ 3వ అధ్యాయము 5వ వాక్యంలో కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది? అక్కడ జీవ గ్రంథము అనే పదం మనకు కనిపిస్తుంది. అంటే జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడ్డాయి. ప్రతి ఒక్కరూ, రక్షింపబడిన ప్రతి ఒక్కని పేరు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. మరి అలాగున జీవ గ్రంథంలో వ్రాయబడితే ఇప్పుడు మనం ఏం చేయాలట? నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడ్డది అని ఆనందించాలి. మరి దేన్ని బట్టి ఆనందించకూడదట? దెయ్యాలు లోబడుతున్నాయి, అనేక కార్యాలు నా పక్షాన జరుగుతూ ఉన్నాయి, నేను ప్రార్థన చేశానంటే అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి, నేను ఇలా ప్రార్థన చేశానంటే కడుపు నొప్పి పోతూ ఉంది, నేను ఇలా ప్రార్థన చేశానంటే కాలు నొప్పి పోతూ ఉంది. అంటే ఇటువంటి కార్యాలను బట్టి మనం ఆనందించకుండా దేవుని రాజ్యములో జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడ్డాయి అని ఆనందించాలి. ఇది యేసు ప్రభు చెప్పే మాట. కాబట్టి మనం ఎలాగున్నాం, మనం ఏమై ఉన్నాం, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నామా లేదా? ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక పాస్టర్ గారు ఒక పెద్ద ఆయన పిలిచి ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి సమయాన్ని ఇచ్చాడు. ఆ పాస్టర్ ఏం చేశారంటే నిలబడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. సరిగ్గా దాదాపుగా ఒక అరగంట వాక్యం బోధించిన తర్వాత ఒక ఎస్ఐ గారు ఏం చేశారంటే 2 కానిస్టేబుల్ తీసుకుని వచ్చి ఏవయ్యా అలాగ ఆబ్జే, ఈ సౌండ్ ఏంటి, ఈ గొడవ ఏంటి, ఈ గోల ఏంటి, అయినా వీధిలో మా అందరికీ బోధిస్తూ ఉన్నారా? మిమ్మల్ని పిలిచాడే పాస్టర్, ఆ సంఘంలో అబ్రాహం అనేవాడు తన సొంత తండ్రినే చంపేశాడు, వాడికి బోధించండి మీరు, పట్టుకెళ్ళి ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకెళ్ళి వాడికి బోధించండి మీరు, మాకెందుకు బోధించడం అని అన్నాడు. ఈలోగా సంఘ పెద్దలు వచ్చేసి, అయ్యయ్యా అలా కాదు పరిస్థితి, ఇది మీటింగ్ ఎన్నో రూపాయలు పెట్టేవండి, ఇది పరిస్థితి అని ఇలాగ మాట్లాడితే మొత్తం మీద సర్లే మీరు రన్ చేసుకోండి మీటింగ్, కాకపోతే చిన్న సౌండ్ పెట్టుకుని రన్ చేసుకోండి చెప్పాడు. అలాగేనయ్యా అని చెప్పి సౌండ్ చిన్నది పెట్టారు. మరలా యథావిధిగా పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ఐ గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి, ఆయన వెళ్ళిపోయాడు కదా పెట్టండి అని అంటే మరలా సౌండ్ పెట్టేశారు. మరలా పెట్టేస్తే ఇది మరలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరలా వచ్చేసాడు. వచ్చేసి
ఏవయ్యా చెప్పే నీకు అసలు బుద్ధి లేదా? వీళ్ళకంటే అలాగా బుద్ధి లేదు, వినేవాళ్ళకి. సర్లే చెప్పే నీకైనా బుద్ధి ఉండాలి కదా అని అనేటప్పటికి తలదించేసుకున్నాడు ఈయన. అంటేనండి తలదించేసుకున్నాడు అలాగా. ఈలోగా మరలా అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేసారు. అయ్యా అలా కాదు, మేమే పెట్టామండి, ఇలాగా అలాగా అని అంటూ ఉంటే మీరు వినలేదు నేను చెప్పినట్లుగా కానిస్టేబుల్ తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి, ఇదిగో నువ్వు ఎక్కడ కూర్చో, ఆ సౌండ్ ఏమాత్రం పెంచకుండా చూసుకో, మీటింగ్ అయ్యేంతవరకు ఎక్కడ కూర్చో అని అనగానే అలాగేనండి అని చెప్పాడు. ఆ మీటింగ్లో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ పాస్టర్ వాక్యాన్ని బోధించాడు. వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనలో పెట్టాడు. అందరూ ప్రార్థన చేసుకుందాం, ముఖాలు వేయండి అంటే అందరూ ప్రార్థనలో ఏకీపించారు. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి బోరుమని ఏడవడం మొదలుపెట్టాడు. ఈ పాస్టర్ గారు అనుకుంటున్నాడు, మళ్ళీ వచ్చేసారంటే పోలీసు వాళ్ళు, ఎక్కడ కూడా రా బాబు అని ఆయన అనుకుంటూ ఉంటే ఈలోగా ఈ పాస్టర్ ఇటేపుకి ఇలా చూస్తే సౌండ్ సిస్టమ్ వైపుకి అక్కడ కానిస్టేబుల్ కూర్చున్నాడే, ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం విన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఆ వాక్యాన్ని బట్టి ఈయన పాపాలన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తే ఆ పాపాలన్నీ తన మనసులో తలపోసుకుంటూ బోరుమని ఏడుస్తూ ఉన్నాడు. నేను తప్పుడు మనసుని, తప్పు చేసిన వ్యక్తిని నన్ను క్షమించాను, పాపాలన్నీ క్షమాపణ, ఎవడు క్షమించిన క్షమాపణ కోరుతూ దేవుని పాదాలు పట్టుకుని బోరుమని ఎక్కెక్కుపడి ఏడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కానిస్టేబుల్ మరలా ఎక్కడికి స్టేజ్ మీదకి వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించాలి, దేవుని అడిగాను క్షమించాలి. ఇది ఈ మీటింగ్కి రాకముందర తప్పుడు మనిషినే, ఇప్పుడైతే నేను మారు మనసు పొందాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనే నా దేవుడు, మరలా ఇటువంటి తప్పు నేను ఎప్పుడు చేయను అని అందరి ముందర ఒప్పుకున్నాడు. అటువంటి కార్యాన్ని ఆ రోజున దేవుడు చేశారు. నిజమే, కాదని నేను చెప్పట్లేదు. అయితే అటువంటి కార్యాలను బట్టి మీరు ఆనందించడం కాదు, దేవుని రాజ్యంలో మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయని ఆనందించుడి అంటున్నాడు దేవుడు. అటువంటి కార్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అటువంటి కార్యాలు దేవుడు ఎన్నో చేస్తూ ఉంటారు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటం, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వటం, చెవిటి వారికి చెవులు ఇవ్వటం, ఇలాగున ఎటువంటి లోపమైనా కానీ యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మందిని బాగు చేశారు, అనేక మంది బాగుపడ్డారు. అయితే అటువంటి కార్యాలు విన్నప్పుడు మీరు ఆనందించడం కాదు, లేదా మీరు చేసినప్పుడు ఎన్నో కార్యాలు జరిగాయి కదా అని ఆనందించడం కాదు, మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయాయి దాన్ని బట్టి ఆనందించడం కాదు, మీరు ఒక దాన్ని బట్టి ఆనందించాలి. మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయని మీరు ఆనందించాలి. సో దేని గురించి ఆనందించాలి మనం? ఒకటి, అనేక మంది యేసు నిమిత్తమై నిందించినప్పుడు మనం ఆనందించాలి. 2, శ్రమలలో రక్షణ కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకుని ఆనందించాలి. 3, జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడ్డాయని మనం ఆనందించాలి. ఇదండి దేనికి మనం ఆనందించాలి అని అంటే ఈ విషయాల్లో మనం ఆనందించాలి. యెహోవాను బట్టి సంతోషించుడి, యెహోవాను బట్టి ఆనందించుడి. ఎక్కడ ఉంటుంది ఈ మాట? ఫిలిప్పీ 4:4లో ఉంటుంది ఈ మాట. దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి, దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, దేవుణ్ణి బట్టి మనం సంతోషపడాలి, మనం సంతోషించాలి. ఆయన ఏది కావాలో అన్నీ ఇస్తూ ఉన్నాడు, అది ఏది ఇవ్వాలో ప్రతిదీ కలగజేస్తూ ఉన్నాడు. దేవుడు చేసే పనులను బట్టి మనం ఆనందించడం కాదు, కానీ జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడ్డాయని మనం ఆనందించాలి. పొందుకుంటాం కార్యాలు ఆయన చేస్తాడు, రైట్? దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దాని యందు మనము ఎక్కువగా ఆనందించేవారిగా, ఎక్కువగా అతిశయించేవారిగా మనం ఉండకూడదు. ఇక్కడ మనకు బైబిల్లో ఏ మాట మనకు తెలుస్తూ ఉంది? యేసు ప్రభు చెప్తున్న మాట, దెయ్యాలు మీకు లోబడ్డాయని మీరు ఆనందించకండి, జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడ్డాయని మీరు ఆనందించండి. యేసు ప్రభు చెప్పిన మాట. దాన్ని బట్టి మనం తీసుకుంటే దెయ్యాలు లోబడ్డాయి అని అంటే అదొక కార్యం. అటువంటి కార్యాలు బట్టి కాదు, కానీ జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడ్డాయని
మీరు ఆనందించాలి అని యేసు ప్రభు చెప్పిన మాటను మనం ఎలాగో తీసుకుని మాట్లాడుకుంటా ఉన్నాం. వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు నడిచేవారై ఉండాలి, వాక్యాన్ని వెంబడించేవారై ఉండాలి, వాక్యాన్ని ఫాలో చేసేవారై ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని వెంబడిస్తారో వారు నిశ్చయముగా దీవించబడతారు, వారు నిశ్చయముగా హెచ్చింపబడతారు. దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడు. వారి సమయం రాగానే దేవుడు ఎప్పుడైతే వారికి సమయాన్ని కేటాయించి ఉంచాడో ఆ సమయం రాగానే దేవుడు హెచ్చింపజేస్తాడు. ఈలోగా కంగారు, చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎంత కంగారో, దేవుడు దీవించలేదు, దేవుడు దీవించలేదు, ఇంకెప్పుడు దీవిస్తాడు. ఎంత కంగారో. దేనికి కంగారు? నువ్వు శ్రమ పడతా ఉన్నావు కదా, ఖచ్చితంగా దీవించబడతా. మీరు ఎలా చెప్తా ఉన్నారండి? ఈ శ్రమల వెనక దేవుని యొక్క ఆశీర్వాదము దాగుంది. ఎవరైతే శ్రమలు పడతా ఉన్నారో, ఎవరైతే నిందింపబడతా ఉన్నారో, ఎవరైతే బాధలు పడతా ఉన్నారో, ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో, దుఃఖపడతా ఉన్నారో వారందరూ కొన్నాళ్లకు ఆశీర్వాదంలోకి వచ్చేస్తారు. దేవుడు వారిని ఆశీర్వదించి వారి కన్నీరు తుడిచి వారి హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని బయటికి నెట్టేసి వారిని బలపరిచి వారి బంధువుల్లో తలగా చేస్తాడు, వారిని హెచ్చింపజేస్తాడు, వారిని వర్ధిల్లింపజేస్తాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు, దేవునికి సాక్షిగా నిలవబెడతాడు ఆయన. అటువంటి జీవితం మీరు కలిగి ఉన్నారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు, వదిలేడు ఆయన మర్చిపోడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. అయ్యో దేవుడు మర్చిపోయాడే అని అనుకుంటున్నావా? అబద్ధం అది. దేవుడు ఏ వ్యక్తిని మర్చిపోలేదు, దేవుడు ఏ వ్యక్తిని మర్చిపోడు. అనేక మందిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు యోసేపే ఉన్నాడండి, గోతులో పడేశారు అన్నయ్యలు, తర్వాత మరలా పైకి తీశారు, దారిని పోయే వారికి అమ్మేశారు. వాళ్ళు ఏం చేశారు? ఒక మార్కెట్లో పెట్టి అమ్మేశారు. ఎవరు కొనుక్కున్నారట? పోతిఫర్. ఏదో ఆ ఇంట్లో బాగా బ్రతుకుతున్నాడంటే తన భార్యను బట్టి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైలుకి. ఆ జైల్లో బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఒక రోజున దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐగుప్తు దేశానికి అధికారి అయిపోయాడు, ఖజానా అంతటికి అధికారి అయిపోయాడు. వదిలేశాడా? జ్ఞాపకం చేసుకున్నాడా? దావీదే ఉన్నాడు, గొర్రెలు కాస్తా ఉన్నాడు. అయితే దేవుడు అభిషేకించాడు, సమయంలో పంపించి, బాగుంది, నేనే రాజుని ఈ దేశానికి, సౌలు తర్వాత. ఈ మాట కూడా బాగానే ఉంది, మనసును పెట్టుకున్నాడు. యథావిధిగా సౌలు దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నాడు. కానీ వార్త సౌలులకు తెలిసిపోయింది, నా తర్వాత రాజు నా కొడుకు అవ్వాలి, కానీ దావీదు అవడం ఏంటి, చంపేస్తా అనేసి చంపడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. దావీదు పరుగులు, అడవులంట దొరకకుండా, దావీదు ముందర వెనకాల సౌలు, దొరికితే చంపడానికి. కానీ ఎక్కడ దొరకకుండా దేవుడే కాపుదల పెట్టి అలా కాస్తా వచ్చాడు. అయితే ఒక రోజున ఒక మాట విన్నాడు దావీదు, యుద్ధంలో సౌలు చనిపోయాడట. ఈ మాట విన్నాడు. అంతే, యోధా పెద్దలు వచ్చి, అయ్యా దావీదా, దేవుడు నిన్ను అభిషేకించారు కదా, నీవే యోధా దేశానికి రాజుగా అవ్వాలి, రా అని తీసుకెళ్ళిపోయారు. మరి యుద్ధంలో సౌలు చనిపోయాడు కదా, తర్వాత దావీదు రాజు కదా, తీసుకెళ్ళిపోయారు. అంటే దావీదు రాజు అయిపోయాడు అక్కడ. మరి పరుగులు తీసాడు అడవుల్లో, ప్రాణాల గుప్పుట్లో పెట్టుకుని ఏక పరుగే. ఒకడైనా 2000 మంది కూడా ఉన్నారు దాదాపుగా. అంటే 600 మంది అని బైబిల్లో వ్రాయబడింది. 600 మందికి భార్యలంటే 1200 మంది, కనీసం 2 పిల్లలంటే ఇక 2000 మంది. ఈ 2000 మందిని పట్టుకుని ఏక ప్రయాణమే అడవుల్లో. ఇంకా ఆఖరికి సిగ్లాగ్ అనే గ్రామం, వేరే దేశానికి సంబంధించిన ఆ గ్రామంలో కాపురం ఉన్నారు. అక్కడ వచ్చింది కబురు, అక్కడ ఉండగా. కానీ మర్చిపోయాడా దావీదుని? శ్రమల వెనకాల ఆశీర్వాదం వచ్చింది. దేవుడు మర్చిపోయాడా? జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నీకంటూ ఒక రోజు ఉంది, నీకంటూ ఒక సమయం ఉంది, నీకంటూ ఒక రోజున కేటాయించి, ఒక సమయాన్ని కేటాయించి దేవుడు ఉంచాడు. ఆ సమయం రాగానే
ఆ టైం రాగానే దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. ఆ టైంలో నువ్వు దీవించబడి అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతుకుతావు. అది నీ జీవితం. కానీ ఈలోగా కంగారు పడిపోతున్నావు. దేవుడు వస్తాడా? దేవుడు దీవిస్తాడా? దేవునికి నేను జ్ఞాపకం ఉన్నానా లేదా మర్చిపోయాడా? ఇలాగ కంగారు పడిపోతున్నావు. నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన బాధలను బట్టి. యోబును మర్చిపోలేదు, యోసేపును మర్చిపోలేదు, దావీదుని మర్చిపోలేదు, యాకోబుని మర్చిపోలేదు, అబ్రహాముని మర్చిపోలేదు, ఇస్సాకుని మర్చిపోలేదు, బైబిల్లో ఏ భక్తుని మర్చిపోలేదు. నిన్నెందుకు మర్చిపోతాడు ఆయన? నిన్ను మర్చిపోడు ఆయన. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నీ బంధువులలో తలగా ఉంచుతాడు ఆయన. నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన. నీ దేవుడు నీకు ఎలాగన వాగ్దానం ఇచ్చాడో నీకు ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన. ఆ స్థానాన్ని, ఆ అధికారాన్ని నీకు కలగజేస్తాడు ఆయన. అది దేవుడు అంటే. మర్చిపోయే దేవుడు కదా మన దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. అటువంటి దేవుడిని కలుగున్న నీవు ఎలాగున ఆలోచన చేయడం ఏమన్నా బాగుందా? నన్ను మర్చిపోయాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, జ్ఞాపకం ఉన్నానా? ఇటువంటి మాటలు పలకడం కానీ, ఇటువంటి మైండ్ నీకు ఉండడం కానీ, ఇలాగున తలంచడం కానీ, అది ఎంత రాంగ్ అది. నీకంటూ ఒక సమయం ఉంది, వస్తుంది. నేను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నువ్వు ఎక్కడ అవమానం పడ్డావో అక్కడే నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఎక్కడ నిందింపబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎస్, ఇది నిజం. నువ్వు ఎక్కడ బాధపడ్డావో అక్కడే నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. నిన్ను ఎక్కడ తిట్టారో, ఎక్కడ కొట్టారో, నీ మీద ఎక్కడ కేసులు పెట్టారో, నువ్వు ఎక్కడ బాధతో నింపబడి రొమ్ములు బాదుకుంటూ, గుమ్ములు బాదుకుంటూ, దేవునికి ప్రార్థన చేస్తూ తెల్లవారు అలాగున జీవిస్తూ ఉన్నావో, నీ సమయం అంతా దేవునికే ఖర్చు పెడతా ఉండి, నీ సమయం అంతా దేవునికి ఇచ్చేస్తూ ఉండి, దేవుని పాదాల పట్టుకుని ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావో, అక్కడే నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. అక్కడే నిన్ను హెచ్చింపజేస్తాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకో. అరే మాట్లాడినారండి, వారే నీ దగ్గరకు వచ్చి నీ సహాయాన్ని కోరతారు. అలా మారుస్తారు నీ జీవితాన్ని. పలానా వ్యక్తి ఇలాగన్నాడండి, నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు దేవుడు. ఆ వ్యక్తిని నీ సహాయం కోరేవానిగా చేస్తాడు. ఆ వ్యక్తే మాట్లాడతాడు. ఏదో అప్పుడు అలాగ అయిపోయిందిలేండి. నిజంగా దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, మిమ్మల్ని దీవించాడు. మీకేమైనా సహాయం కావాలని నన్ను అడగండి, మీకేమైనా డబ్బులు కావాలని నన్ను అడగండి, మనం శ్రేయంగా ఉందాం అని ఇలాగను మాట్లాడతారు. ఎవరు? నిన్ను మాట్లాడిన వారే, ఎవరు నిన్ను చీకొట్టిన వారే, ఎవరు నిన్ను అవమానపరిచిన వారే ఇవన్నీ చేస్తారు. అలా మారుస్తాడు దేవుడు. వెళ్ళు అంటే దేవుడు వెళ్ళడా? నీ దగ్గరికి పంపిస్తే రాడా మనిషి? ఒక మనిషి దేవుడి మాట వినకుండా ఉండగలడా? దేవుడికి అంతా సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో ఎంత పోగొట్టుకున్నావో అంత రాబట్టుకుంటావు, అంత దీవించబడతావు. నువ్వు ఏది పోగొట్టుకున్నావో రెండింతలుగా మరల నువ్వు పొందుకుంటావు. యోబు ఎలాగైతే రెండింతలుగా పొందుకున్నాడో, జకరియా గ్రంథం 9:12 ఉన్నట్లుగా రెండింతలుగా నువ్వు మరలా పొందుకుంటావు. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని హెచ్చింపజేస్తాడు. ఒకంతు కాదు, నువ్వు పోగొట్టుకున్నది ఒకటే, కానీ రెండింతలు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే రోజులు దగ్గర పడ్డాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఎక్కిపించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి బలపరిచి నడిపింప చేయండి. మీ దీవెనతో నింపి నడిపింప చేయండి. మేమైతే ప్రార్థన చేస్తూ ఉన్నాం, కార్యం మీరు చేయండి. ఇదిగో జ్ఞాపకం చేసుకోండి. నిజమే ప్రభువా, మీరు మాట్లాడిన మాటల బట్టి ఎవరు ఆనందించాలి, దేని యందు ఆనందించాలి? అనేక మంది యేసు నిమిత్తములో నిందించినప్పుడు ఆనందించాలి అని బోధించారు.
అలాగునే శ్రమలు వచ్చినప్పుడు రక్షణ కలిగి ఉన్నాను అని ఆనందించాలి. మరి అలాగునే జీవ గ్రంథంలో మా పేర్లు వ్రాయబడ్డాయని ఆనందించాలని మీరు మా అందరికీ బోధించారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు అయ్యా. ఇలాగున మేము ఆనందించేవారిగా ఉండడానికి కృప చూపించండి. మీ దీవెన ఆశీర్వాదముల మెండుగా కలగ చేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.